నమస్తే, వెల్కమ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపుల్. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 7 జియోగ్రఫీలోని చాప్టర్ 8 హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్ రీజియన్లోని పార్ట్ 2 లైఫ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్ గురించి తెలుసుకుందాము. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాము చాప్టర్ 8లో? మానవుడు పర్యావరణంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ప్రత్యేకంగా ఎక్స్పెషల్లీ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్ అని నేర్చుకుంటున్నాము. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము? ట్రాపికల్ రీజియన్లో అంటే అమెజాన్ బేసిన్లో జీవనం ఎలా ఉంటుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ఇళ్లలో వాళ్ళు జీవిస్తున్నారు, అక్కడ ఫుడ్ ఏం తింటున్నారు వాళ్ళు ఎక్సెట్రా, అక్కడ ఏమి యానిమల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాము. అక్కడ ఏంటి పరిస్థితి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు సబ్ ట్రాపికల్ రీజియన్ మన భారతదేశంలోని గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అంటే ఏంటి? పరివాహక ప్రాంతము. గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో జీవన విధానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. క్లైమేట్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ సిటీస్ ఏమున్నాయి, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు, కల్చర్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాము. అయితే ఇక్కడ ఏమనుంది? గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ అని ఉంది. మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం అన్నిటిపైన, అన్ని రివర్స్ పైన. అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ కలుస్తుంది, ఏ సముద్రంలో కలుస్తుంది, దాని రూట్ మ్యాప్ ఏంటి, ప్రతి ఒక్క రివర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన సిలబస్లో మాత్రం జస్ట్ గంగా రివర్ ఎక్కడుంది, బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడ పుడుతుంది అనేది తెలుసుకుందాం మనం. ఓకేనా? గంగా రివర్ అంటే తెలుసు, మన భారతదేశంలో చాలా పవిత్రమైన నది. హిమాలయాస్లో పుడుతుంది. హిమాలయాస్లోని గంగోత్రి గ్లేషియర్, మంచుగడ్డలు కరగటం వల్లనే కదా నదులు ఏర్పడుతున్నాయి. అట్లా భాగీరథిగా పుడుతుంది. ప్రయాగలో ట్రిబ్యూటరీ ఉపనది అలకనందని తనలో కలుపుకొని అక్కడ నుండి గంగా నదిగా ఫామ్ అయ్యి కిందికి ప్లేన్స్ నుంచి చాలా సిటీస్ లైక్ అలహాబాద్, వారణాసి, లక్నో, ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ ఇలాంటి సిటీస్నన్నీ దాటుకుంటూ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా బ్రహ్మపుత్ర నది ఏమో, ఈ గంగా నది బంగ్లాదేశ్లో కూడా ప్రవహిస్తుంది. ఇంపార్టెంట్ రివర్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా. బ్రహ్మపుత్ర ఏమో టిబెట్లో పుడుతుంది. అక్కడ నుండి మన 7 సిస్టర్స్ ఉంటాయి కదా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అక్కడ నుండి వచ్చి ప్రవహించుకుంటూ వస్తుంది. మనము ఒక ప్లేలిస్ట్ చేద్దాము, ఆల్ ద రివర్స్, ఇంపార్టెంట్ రివర్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయి, ఎక్కడ కలుస్తాయి అన్న దానిపైన. ఓకేనా? ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్స్ గంగా అండ్ బ్రహ్మపుత్ర టుగెదర్ ఫార్మ్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. భారతదేశ ఉపఖండంలో గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు కలిపి గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాయి. అవునా? ఈ గంగా నదిలో కలిసే ఉపనదులు, బ్రహ్మపుత్ర నదిలో కలిసే ఉపనదులు, ఇవన్నీ కలిసి గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంగా ఏర్పడ్డాయి. మరి ఇది ఎక్కడుంటుంది అంటే, ఈ బేసిన్ ఎక్కడుంటుంది అంటే సబ్ ట్రాపికల్ రీజియన్లో ఉంటుంది. 10 degrees నార్త్ టు 30 degrees నార్త్ లాటిట్యూడ్స్లో ఉంది. గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే గాగ్రా, సన్, చంబల్, ద గండక్, ద కోసి అండ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర డ్రైన్ ఇట్. Okay, the plains of the Ganga and the Brahmaputra mountains and the foothills of the Himalayas and the Sundarban deltas are the main features of this basin. మరి ఈ పరివాహక ప్రాంతంలో, ఈ గంగా నది, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అసలు అని అంటే, ప్లేన్స్ మైదానాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, హిమాలయన్ ఫుట్ హిల్స్ ఉన్నాయి, సుందర్బాన్స్ డెల్టా ఉంది. డెల్టా అంటే ఏంటో మనం చేసాం కదా, డెల్టా ఫార్మేషన్ చాప్టర్ 3లో చేసాం. డెల్టా అంటే ఏంటి? నది పర్వతాల్లో పుడుతుంది, మనకి తెలుసు. పర్వతాలలో మంచుగడ్డ కరగటం ద్వారా అయినా కానీ, లేదంటే ఒక ధారలాగా ఏర్పడి జలపాతాలను ఏర్పాటు చేసుకుంటూ కిందికి దునికి మైదానాల్లోకి ప్రవేశించగానే ఇలా టర్న్ అవుతూ, ట్విస్ట్ అవుతూ, బెండ్ అవుతూ ప్రవహిస్తూ వెళ్తుంది. వీటిని మియాండర్స్ అని అంటారు. ఈ మియాండర్స్లో నుంచి ఏదైనా ఒక లూప్ ఇలా సపరేట్ అయ్యి కట్ అయితే దీన్ని కట్ ఆఫ్ లేక్ లేదంటే ఆక్స్బో లేక్ అని అంటారని తెలుసుకున్నాము. చివరిగా ఎన్నో వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేసుకుంటూ
ఇక్కడ సముద్రంలో కలిసే దగ్గర ఇక్కడ బైఫర్కేట్ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రీమ్స్ లాగా విడిపోతుంది. ఈ స్ట్రీమ్స్ లాగా విడిపోయి వెళ్ళి ఈ మౌత్ అంటే ఏంటి, ఒక బాడీ ఆఫ్ వాటర్ ఇంకొక బాడీ ఆఫ్ వాటర్లో కలిసే ప్లేస్ని మౌత్ అని అంటారు. మౌత్ ఆఫ్ ది రివర్ అని అంటారు. సముద్రంలో కలిసే దగ్గర ఇట్లా బైఫర్కేట్ అవుతుంది. వేరే నదులు వచ్చి కూడా కలుస్తాయి, అక్కడ బైఫర్కేషన్ జరుగుతుంది. అంటే స్ట్రీమ్స్ లాగా పాయల్లాగా విడిపోయి కలుస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటుంది కదా, ఎరోజన్ అండ్ డిపాజిషన్ చేస్తుంది. తనతో పాటు తీసుకొని వచ్చిన శాండ్ని, మట్టిని, ఇసుకని, సెడిమెంట్స్ అన్నిటినీ ఇక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఒక ఫ్లాట్ ల్యాండ్ ఫామ్ అవుతుంది. దాన్నే డెల్టా అని అంటారు. సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏంటి ఈ పరివాహక ప్రాంతంలో అంటే మౌంటైన్స్, ప్లేన్స్, సుందర్బాన్ డెల్టాస్ ఎక్సెట్రా. ఆక్స్బో లేక్స్ డాట్ ద ప్లేన్ ఏరియా. ఆక్స్బో లేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఆక్స్బో లేక్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఈ మియండర్స్ నుంచి ఒక లూప్ కట్ అయితే దాన్ని ఆక్స్బో లేక్ అని అంటారు. ఇది మీరు ఎవరైనా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే చాప్టర్ 3లో మనము వర్క్ ఆఫ్ ఎ రివర్లో నేర్చుకున్నాము. మియండర్స్ అంటే ఏంటి, ఆక్స్బో లేక్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా అది చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఈ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉంటుంది మరి అని అంటే మాన్సూన్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్ మాన్సూన్ ఈ ఏరియాకి రెయిన్స్ని, వర్షాన్ని తీసుకొని వస్తుంది మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్. ఆ మధ్యలో సమ్మర్స్లో చాలా హాట్గా ఉంటుంది, వింటర్స్లో చాలా కూల్గా ఉంటుంది. ఓకేనా. ఈ బేసిన్ ఏరియాలో, ఈ పరివాహక ప్రాంతంలో వేరీడ్ టోపోగ్రఫీ ఉంది. టోపోగ్రఫీ అంటే ఏంటో కూడా మన ఛానల్లో ఉంది. ఎవ్రీథింగ్ వీ హ్యావ్. మనకి ఏదైనా ఒక వర్డ్ వచ్చింది అంటే అది మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మనం చేస్తున్నాము, ఈ వీడియోలో సంబంధించి ఏదైనా ఒక వర్డ్ వచ్చింది, అది మనకి తెలీదు, ఒక టర్మ్ వచ్చింది, అది మనకి తెలీదు అన్నట్టుగా ఉండదు. ముందే మనం నేర్చుకుంటాం. అన్నీ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. స్థలాకృతి అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్లేస్లో దాని షేప్ ఎలా ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే మనకు ఒక ముక్కు ఉంది, ఇక్కడ పైన రెండు కళ్ళు ఉన్నాయి, మూతుంది, మౌత్ ఉంది, రెండు చెవులు ఉన్నాయి అని చెప్తాం. మరి మీ ప్లేస్లో టోపోగ్రఫీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మీ ఊరిలో టోపోగ్రఫీ స్థలాకృతి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఒక స్థలాన్ని వర్ణించటం. ఎలా మా ఊరిలో ఇక్కడ గుట్టలు ఉన్నాయి, ఒక చెరువు ఉంది, అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక రివర్ ఉంది, అట్లా ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అని ఒక స్థలాన్ని వర్ణించటాన్ని టోపోగ్రఫీ అని అంటారు. అయితే ఈ బేసిన్ ఏరియాలో వేరీడ్ టోపోగ్రఫీ ఉంది. వేరీడ్ టోపోగ్రఫీ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీగా టోపోగ్రఫీ స్థలాకృతి ఉంది. అంటే మౌంటైన్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్లేన్స్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ టోపోగ్రఫీ ఉంది అని అర్థం. ద ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్. అయితే ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా కానీ నది ప్రాంతంలో, ఆ పరివాహక ప్రాంతంలో జనాలు నివసిస్తూ ఉంటారు, ప్రజలు, అవునా. అయితే ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో పర్యావరణం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అక్కడ పాపులేషన్ ఉంది. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి పరివాహక ప్రాంతంలో, కానీ ఆ మౌంటైన్ ఏరియాస్లో స్టీప్ స్లోప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యావ్ ఇన్హాస్పిటబుల్ అంటే అది అక్కడ ఉండటానికి అంత సౌకర్యవంతంగా ఉండదు. సో చాలా తక్కువ మంది అక్కడ మౌంటైన్ ఏరియా ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో ఉన్నారు. చాలా తక్కువ మంది ఈ బేసిన్లో ఉన్నారు మౌంటైన్ ఏరియాస్లో. ప్లేన్ ఏరియాస్లో మంచిగా హ్యాబిటేషన్కి బాగుంది, అగ్రికల్చర్ చేసుకోవడానికి చాలా బాగుంది, మంచి ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు పండించుకోవడానికి అనుగుణంగా ఉంది కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో దగ్గరలో ఉన్న ప్లేన్ ఏరియాస్లో ఎక్కువ మంది ఉన్నారు. ద డెన్సిటీ అంటే సాంద్రత, అంటే ఒక ఏరియాలో ఒక కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని డెన్సిటీ అని అంటారు కదా. అయితే ద డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ప్లేన్స్ ఇస్ వెరీ హై. ఈ ప్లేన్స్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు, జనసాంద్రత ఎక్కువగా ఉంది అక్కడ. మెయిన్ క్రాప్స్ ఏంటి అంటే ప్యాడీ, అంటే మన వరి. సిన్స్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ రిక్వైర్స్ సఫిషియంట్ వాటర్, ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ద ఏరియాస్ విత్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ హై. ఇప్పుడు ప్యాడీని పండించాలంటే నీళ్ళు చాలా కావాలి, అది కాబట్టి ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉందో అక్కడ పండిస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వీట్.
గోధుమలు, మేజ్ అంటే మొక్కజొన్నలు, సోర్గుమ్ అంటే పజ్జొన్నలు, గ్రామ్ అంటే పప్పులు, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, ఇవి ఇంకా ఇక్కడ పండిస్తారు. క్యాష్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్, చెరుకు, జ్యూట్ కూడా పండిస్తారు. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఆర్ ఫేమస్ ఫర్ టీ ప్లాంటేషన్స్. వెస్ట్ బెంగాల్లో కూడా ఇది ఉంటుంది కదా, ఈ నది, ఈ పరివాహక ప్రాంతం ఉంది కదా, అక్కడ టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. తేయాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. సిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ ద కల్టివేషన్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ బీహార్ అండ్ అస్సాం. సిల్క్ను కూడా ఉత్పత్తి చేస్తారు. ఇంకా క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆన్ ద టెరెసెస్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ హిల్స్. మౌంటైన్స్ పైన, హిల్స్ పైన కూడా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న దగ్గర పంటలు పండిస్తున్నారు. వెజిటేషన్ అంటే వృక్ష సంపద అక్కడ ఎలాంటి ల్యాండ్ ఫామ్ ఉంది అన్న దాన్ని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్, ఇన్ ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర ప్లేన్ ట్రాపికల్ డెసిడియస్ ట్రీస్ గ్రో. డెసిడియస్ ట్రీస్ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. డెసిడియస్ ట్రీస్ అంటే ఏంటి? ఆకులు రాల్చే చెట్లు ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అలాంగ్ విత్ టీక్ అంటే టేకు చెట్లు, సాల్ వృక్షము అంటే జాలరి వృక్షం, సాల్ ట్రీ అంటే ఏంటో కూడా మన దాంట్లో ఉంది. పీపల్ ట్రీ కూడా ఉంది, అంటే రావి చెట్టు. ప్రతి ఒక్క చెట్టు గురించి మన ఛానల్లో ఉంది చూడండి. ఇంకా థిక్ బ్యాంబూ గ్రూస్, బ్యాంబూ చెట్లు కూడా ఇక్కడ బ్రహ్మపుత్ర ప్లేన్లో ఉన్నాయి. డెల్టా ఏరియా ఈజ్ కవర్డ్ విత్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ అంటే ఏంటో కూడా మనం మార్నింగ్ చూసాం. మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? ఈ చెట్టుకి shrubs పొదల్లాగా ఉంటాయి, వేర్లు పైకి వస్తాయి, వేర్లు పైనుంచి ఉంటాయి. In parts of Uttarakhand, Sikkim and Arunachal Pradesh, coniferous trees like pine, deodar and fir can be seen because the climate is cool and the slopes are steep. ఉత్తరాఖండ్లో, సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్లో కానిఫెరస్ ట్రీస్ ఉన్నాయన్నమాట. లైక్ పైన్ ట్రీ, డియోడర్ అంటే ఈ దేవదారు వృక్షము, ఫిర్ ట్రీ కూడా చూసాం ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఏం యానిమల్స్ ఉన్నాయి అని అంటే ఎలిఫెంట్స్, ఏనుగులు, టైగర్స్, డీర్స్, మంకీస్ ఆర్ కామన్. 1 హార్న్డ్ రైనోసరస్ కూడా ఉంది ఈ బ్రహ్మపుత్ర ప్లేన్లో. డెల్టా ఏరియాలో బెంగాల్ టైగర్, క్రొకడైల్స్, అలిగేటర్స్, ఈ మొసళ్ళు, అలిగేటర్స్ అంటే మొసళ్ళ లాగానే ఉంటాయి, ఇవన్నీ ఇలా ఇక్కడ ఉంటాయి. అక్వాటిక్ లైఫ్ అబౌండ్స్ ఇన్ ద ఫ్రెష్ రివర్ వాటర్స్, ద లేక్స్ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ సీ. ద మోస్ట్ పాపులర్ వెరైటీస్ ఆఫ్ ద ఫిష్ ఆర్. ఇక్కడ ఉన్న సరస్సుల్లో, ఈ రివర్స్లో ఉండే వెరైటీ ఆఫ్ ఫిషెస్, చేపలు ఏంటి అంటే రోహు, కాట్లా అండ్ హిల్సా అంటే పులస చేప, ఇది కూడా చేసాం మనం. ఫిష్ అండ్ రైస్ ఇస్ ద స్టేపుల్ డైట్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద ఏరియా. ఫిష్ చాలా బాగా తింటారు. నెక్స్ట్, గంగా బ్రహ్మపుత్ర ప్లేన్ హ్యాస్ సెవరల్ బిగ్ టౌన్స్ అండ్ సిటీస్. చాలా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అవేంటి అంటే అలహాబాద్, కాన్పూర్, వారణాసి, లక్నో, పాట్నా అండ్ కల్కత్తా, ఆల్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs. 1 million పాపులేషన్ ఉంటుంది ఈచ్ సిటీస్లో. ఈ గంగా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న నగరాలలో, పట్టణాలలో. ద వేస్ట్ వాటర్ ఫ్రమ్ దీస్ టౌన్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇస్ డిశ్చార్జ్డ్ ఇన్ టు ద రివర్. అయితే ఈ నగరాలలో నుంచి వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ నదుల్లో వదిలేయటం వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగా ఉంది, రవాణా వ్యవస్థ కూడా ఉంది. ఆల్ 4 ways, రోడ్ వేస్, ఎయిర్ వేస్, వాటర్ వేస్ అన్నీ ఉన్నాయి, రైల్వేస్. ఈ ప్లేన్ ఏరియాస్లో రోడ్ వేస్, రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ ద పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ద వాటర్ వేవ్స్ ఆర్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పర్టికులర్లీ అలాంగ్ ద రివర్స్. ఈ నది ఒడ్డు నుంచి వాటర్ వేస్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు. టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. తాజ్మహల్ అండ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా ఇన్ ఆగ్రాలో తాజ్మహల్. నెక్స్ట్, అలహాబాద్ అండ్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్ గంగా అండ్ యమునా నది అలహాబాద్లో గంగా నదిలో కలుస్తుంది. సో కన్ఫ్లుయెన్స్ అంటే అవి రెండు కలిసే దగ్గర, కన్ఫ్లుయెన్స్ అలహాబాద్లో కలుస్తాయి. బుద్ధిస్ట్ స్తూపాస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, లక్నో విత్ ఇట్స్ ఇంబాబ్రా, అస్సాం విత్ కాజీరంగా అండ్ మనాస్ విత్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ విత్ డిస్టింక్ట్ ట్రైబల్ కల్చర్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ వర్త్ ఎ విజిట్.
ఈ నది ఒడ్డున ఉండే టూరిస్ట్ ప్లేసెస్, పర్యాటక ప్రాంతాలు ఏంటి అంటే తాజ్మహల్, అలహాబాద్ దగ్గర కన్ఫ్లుయెన్స్ అయ్యే దగ్గర బుద్ధిస్ట్ స్తూపాలు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఉన్నాయి. నెక్స్ట్ అస్సాంలో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. కాజీరంగా అంటే చాలా ఫేమస్ కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లైఫ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్. ఈ లెసన్ చెప్పడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకో నోరు తిరగలేదు. యా, ఇంకొక చాప్టర్ అయితే అయిపోతుంది మన క్లాస్ 7th జియోగ్రఫీ. లైఫ్ ఇన్ ద డెసర్ట్స్లో, ఎడారుల్లో ఎలా ఉంటుంది జీవనం అనేది మనం చాప్టర్ 9లో నేర్చుకుంటాము. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా నిజంగా అవసరం ఇవి అంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.